నమస్కారం అనుష గారు. నమస్తే. ఏవైతే మనం చాణక్యుని గారు చెప్పిన చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఆయన చెప్పిన విషయాలను చాలా మనం అబ్జర్వ్ చేస్తే మనం సక్సెస్ అవ్వడానికి కానీ, ముందుకెళ్ళడానికి కానీ, గివప్ చేయకుండా ఉండడానికి కానీ చాలా హెల్ప్ అవుతున్నాయి. మరి మనం రిచ్ అంటే చాలామంది ప్రతి ఒక్కరు రిచ్ అవ్వాలనే అనుకుంటూ ఉంటారు. వాటికంటూ కొన్ని ఫార్ములాస్, కొన్ని సూత్రాలు ఖచ్చితంగా ఉండుంటాయి. మరి చాణక్య నీతిలో మనం చూసుకున్నట్టయితే ఆయన వీటి గురించి ఏమైనా చెప్పారా? తప్పకుండా. చాణక్యులు వారు చాలా చక్కగా మనకి మేనేజ్మెంట్ ఎబిలిటీసే కానీ మెంటల్ ఎబిలిటీస్ని ఎలా పెంచుకోవాలన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు. అందులో ఈవెన్ వర్క్ ప్లేస్లో మీరు అంటున్నారు కదా, వర్క్ ప్లేస్లో కానీ సక్సెస్ అవ్వాలనుకుంటే, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో జాబ్లో 50% ఫోకస్ మన వర్క్ పైనే ఉండాలి. ఏదైతే చేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ ఎందుకు వచ్చాము, ఏం చేద్దామని వచ్చాము, ఎలా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం మనల్ని అనే ఒక వర్క్ మీదే ఉండాలి. ఆ తర్వాత 20% మన యొక్క బాస్ మీద ఉండాలి. ఓకే, కమ్యూనికేషనే కానీ, వాళ్ళు చెప్పే విషయాలే కానీ, వాళ్ళ అన్న మాటలే కానీ, ఏమైనా కానీ 20% వాళ్ళ మీద ఉండాలన్నట్టు. 15% మన చుట్టుపక్కల ఉన్న పీపుల్ మీద ఉండాలి. ఓకే, కొలీగ్సే కానీ, ఎవరైనా వాళ్ళ మాటలే కానీ, వాళ్ళే ఎటువంటి ఎన్వైర్మెంటే కానీ ఏదైనా. సో ఇప్పుడు మనం చేసే తప్పేంటంటే 15% మీద ఎక్కువ ఫోకస్ చేసి 50% మీద చాలా తక్కువ ఫోకస్ చేయడం వల్ల మనం సక్సెస్ కాలేము. ఇదే జరుగుతుంది అందరి లైఫ్లో, ఎవరి లైఫ్లో అయినా కానీ. సో మన వర్క్ ప్లేస్లో మనం ఫోకస్డ్గా మన వర్క్ మీద ఉంచితే కనుక మనం ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చినా కానీ మనల్ని మనమే అప్డేట్ చేసుకుంటాం, అంటే మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే పీపుల్ మీద ఫోకస్ మనకి వెళ్ళిపోతుందో మన ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గిపోతుంది, మనకి ఇంకెక్కువ బాధ మిగులుతుంది. సో చాణక్యులు వారు చెప్పింది ఏంటంటే నీ వర్క్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆ తర్వాతే ఇంకెవరన్నా. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనీ విషయం గురించి మీరు అడిగారు కదా, మనీ విషయాన్ని గురించి ఏం చెప్పారు అంటే ఫస్ట్ మనీ కాషియస్గా ఉండాలి. మనం మనీ కాషియస్గా ఉండాలి కానీ మనీ మైండెడ్గా ఉండకూడదు. డబ్బు పట్ల స్పృహ కలిగి ఉండాలి, కానీ డబ్బు అనేది అంటే పిచ్చిలాగా, ఒక వ్యసనంలాగా ఇట్లా అవ్వకూడదు, అంటే బానిస కాకూడదు. దానివల్ల విలువల్ని కోల్పోతాం. ఎప్పుడైతే మనలో ఆ విలువల్ని కోల్పోతామో అప్పుడు మనము ఒకానొక స్టేజ్లో మనిషికి గిల్ట్ వస్తుంది. ఎవరో నిన్ను నిందించనక్కర్లేదు, నీ లోపల ఉన్న ఆత్మనే నిన్ను ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పుకోలేక నీలో మానసికంగా నలిగిపోతావు. సో డబ్బుతో స్పృహ కలిగి ఉండు, నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావు వాటిపైన కాన్షియస్గా ఉండు. దానికి ఎగ్జాంపులే ఎలన్ మస్క్. ఇవాళ నీ దగ్గర ఉన్న డబ్బుని సరిగ్గా వాడుకుంటేనే అది నీకు ఉపయోగం. ఈవెన్ ఒక పుస్తకం ఉంది మన ఇంట్లోనే కానీ మన ఆఫీస్లో కానీ క్లోజ్ చేసి ఒక పక్కకు ఉంది, అది తెరిచి చూడకపోతే దానిలో ఉన్న అమూల్యమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. సో ఈ విధంగానే మన లైఫ్లో కూడా మన దగ్గర ఎంతో డబ్బు ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో మనకు తెలియకపోతే అది ఇంకొకళ్ళ పాలైపోతుంది. అంతే కదా, దాచి 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 నువ్వేం సాధించావు, ఎండ్ ఆఫ్ ద డే ఇంకెవరో తీసుకుంటారు అది. సో ఉన్నంతలో నువ్వేం చేయాలనుకుంటున్నావు, అందుకే నీకంటూ కొన్ని హై డ్రీమ్స్ ఉండాలి, ఎలా అయినా సాధించాలి అని. ఎలన్ మస్క్ని ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే ఆయన మార్స్లో, స్పేస్లో కమ్యూనిటీస్ని ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచించాడు. మనం నేల మీద స్థలాల గురించి మాట్లాడుకుంటున్నాము, రియల్ ఎస్టేట్ అంతా కూడా. ఆయన అక్కడే ఎలా దాన్ని స్థాపించాలి అని ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన ఏంటి సరైంది కాదని అందరూ అనుకున్నారు. ఇదేదైనా గాల్లో మెడల్ అన్నట్టుగానే ఉన్నాయి నీ ఆశలు కూడా అని చెప్పి. దానికి ఆయన ఆలోచించిందే ఒకటి, ఏం చేయాలి అక్కడికి వెళ్ళాలి అంటే మనకి కొన్ని రాకెట్స్ కావాలి. రాకెట్లను పంపాలి పైకి అంటే ఎంత ఖర్చు అవుతుందని చూస్తే తడిసి మోపడంతయి ఎంతో అవుతుంది. ఎన్నో కోట్లతో కూడిన ఖర్చు రాకెట్లను పైకి తీసుకెళ్ళి కమ్యూనిటీలు పెట్టాలంటే ఏంటి మాటలు కాదు కదా. సో ఈయనకు ఆ టైంలో ఆలోచన ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ థింకింగ్, అదే గ్రౌండ్ నుంచి ఆలోచించడం, అంటే కింద రూట్ నుంచి ఆలోచిస్తేనే మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈయనే. సో ఈయన అప్పుడు ఏం చేశారంటే ఒక రాకెట్ కంపెనీని నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని స్పేస్ ఎక్స్ని స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, తానే స్టార్ట్ చేస్తే ఎంత అవుతుంది. మనమే జనరల్గా చూడండి, ఫుడ్ మన ఇంట్లో మనం తయారు చేసుకొని తింటే ఒక చికెన్ బిర్యానీ ఎంత అవుతుంది, బయటికి వెళ్ళి తింటే ఎంత అవుతుంది. మనం తయారు చేసుకొని తింటే రియల్గా చెప్పాలంటే 100 రూపాయలు మన ఫ్యామిలీ అంతా తినేస్తాం. ఇవాళ బయటకు వెళ్ళాలంటే ఫ్యామిలీ ప్యాక్లో ఒక నార్మల్ దాంట్లో చూస్తే ఒక 500, ఇక మనం ఏదైనా బ్రాండెడ్ దాంట్లోకి వెళ్తే 1000, 2000, 3000 ఇక చెప్పనక్కర్లేదు, వాళ్ళు ఇచ్చినంత కట్టాలి మనం.
సో అదే మనం తయారు చేయాలి అనే ఒక థాట్ వచ్చింది చూసారు ఆయనకి, అదే తనని సక్సెస్ బాటలోకి తీసుకెళ్ళింది. సో అదే గ్రౌండ్ నుంచి, రూట్ నుంచి మన ప్రాబ్లమ్ని కుక్కటి వేళ్ళతోటి సహా తీసి పడేయగలిగిన సత్తా సామర్థ్యాన్ని మనం పెంచుకోగలగాలి. మన థాట్సే వస్తాయి. అదే ఆ క్రియేటివ్ థాట్స్ని మనల్ని ఇంకల్కులేట్ చేసుకోవాలి. ఇవాళ ఆయన 18 కంపెనీల దాకా స్థాపించారు. వివిధగా అంటే ఈయనకి ఇంకొకటి, ప్రతి ప్రాబ్లమ్ని చూడడం, దానికి సొల్యూషన్ ఏంటనే ఐడెంటిఫై చేయడం, ప్రతి ప్రాబ్లమ్ని చూడడం, దాని సొల్యూషన్ ఏంటి. సో ఇప్పుడు కార్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ వస్తుంది, మనకు వనరులు చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ అనేది మన యొక్క న్యాచురల్ రిసోర్సెస్, మన ప్రతి ఒక్కటి నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని ఎన్ని రోజులని మనము అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మన దగ్గర అయిపోతే. సో సోలార్ నుంచి ఎలా కార్లు తయారు చేయాలి చూడండి. అంటే ఫ్యూయల్ ఎలా వచ్చిందంటే డీజిల్ కార్లు, ఎలక్ట్రికల్ కార్లు, సోలార్, అంటే ఈ వేలో సోలార్ నుంచి కూడా అంటే ఈజీగా వస్తుంది కదా మనకి సోలార్ ఎనర్జీ, అది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో దాని నుంచి కూడా ఎలా తయారు చేయాలి. సో ఏదైనా కానీ ఎలా తయారు చేయాలి, ఏ ప్రాబ్లమ్ని కూడా తీసుకోవడం, దాని సొల్యూషన్ ఏంటి, ప్రాబ్లం పక్కనే సొల్యూషన్ ఉంటుంది. బట్ ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మనలో ఉండి మనం ఆ థాట్ని డెవలప్ చేసుకుంటే అది ఏంటంటే బల్బు వెలిగించుకోవాలి, మన బల్బుని, మన బ్రెయిన్లో ఉన్న బల్బుని అలా వెలిగించుకోగలిగినప్పుడే మనము దానికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఈ వేలో కాషియస్గా ఉండాలి అని మనకి చాణక్యులు గారు చెప్పారు. ఇలా కాషియస్గా ఉంటేనే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాలు మనమే తయారు చేసుకోగలుగుతాము. చాణక్యులు గారు చాలా విషయాలు మనకి ఇంతకు ముందే చెప్పారు, బట్ మనం ఎప్పుడూ వాటి వైపు వెళ్ళడం కానీ చూడడం కానీ కనీసం వినేవాళ్ళం కూడా కాదు. బట్ మీ ఎపిసోడ్స్ ద్వారా చాలామంది ఇవి వినగలుగుతున్నారు అండ్ నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ అనూష గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.